అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఈరోజు ఈ వినాయక చవితి పూజా విధానం, మా ఇంట్లో జరిగే విధానం మీ అందరితో షేర్ చేసుకోవటం చాలా ఆనందంగా ఉంది. మేము ఈ వినాయక చవితి చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నామండి. కాకపోతే 2 రోజుల ముందు నుంచి ఒకటే వర్షం ఉండడం వల్ల ఎలా చేసుకోవాలి ఏంటని చాలా టెన్షన్ పడ్డాము. కాకపోతే పండగ రోజు మాత్రం వాతావరణం చాలా అనుకూలించింది. ఎటువంటి వర్షం లేదు. బయటికి వెళ్ళి సరుకులు తెచ్చుకోవడానికి కానీ, ఇంట్లో పనులు చేసుకోవడం కానీ వాతావరణం చాలా బాగుంది. అంతకుముందు రోజు కూడా ఒకటే ఎడతెరిపి లేకుండా వర్షం. మేము మార్కెట్కి వెళ్ళి సరుకులు తెచ్చుకోవడంలో కూడా చాలా ఇబ్బంది పడ్డాము. కానీ ముందుగానే మేము ప్రీ ప్లాన్డ్గానే అంతకుముందు రోజు వినాయక చవితి ముందు రోజు వెళ్ళి పూజా సామాన్లు మొత్తం మార్కెట్లో తెచ్చుకోవడం జరిగింది. అలాగే పండుగ రోజు మార్నింగ్ ఉదయం 5 గంటలకు లేచి మా ఆవిడ ప్రసాదాలు మొత్తం రెడీ చేసింది. నేనేమో ఈ మండపం తయారు చేయటం. నాకు ఈ మండపం తయారు చేయడానికి నా ఒక్కడి వల్లే కాదండి, సాగర్ కూడా హెల్ప్ చేశాడు. సాగర్ అంటే ఎవరని అనుకుంటున్నారా? సాగర్ అంటే ఎవరో కాదు, ప్రవీణ వాళ్ళ తమ్ముడు, అంటే మా వైఫ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు అనమాట. అతను 2 రోజుల ముందే ఇక్కడికి వచ్చాడనమాట. సాగర్ రాగానే మా వైఫ్ తమ్ముడు అని, మా పాప మామయ్య అనగానే నాకు అర్థమైంది వీడిని గట్టిగా వాడేసుకుంటున్నారని. అలా సాగర్ చాలా హెల్ప్ చేశాడు. సాగర్ హెల్ప్తో నేను ఈ మండపం కట్టడం జరిగింది. మండపం పాలవెల్లికి ఫ్రూట్స్ ఇవన్నీ కట్టాను. సైమల్టేనియస్గా మా మిస్సెస్ ప్రసాదాలు మొత్తం రెడీ చేసుకుంది. యాక్చువల్గా వినాయక చవితి అంటే స్పెషల్గా మనందరికీ తెలిసిందే కదండి. వినాయకుడికి చాలా ఇష్టమైన ఉండ్రాలు, పాల తాలూకులు ఇవన్నీ చేయడం జరిగింది. యాక్చువల్గా పాల తాలూకులు, ఉండ్రాళ్ళు చేయడం మా మిస్సెస్కి రాదు. కానీ వినాయకుడి మీద భక్తితో, ఇంట్రెస్ట్తో, చాలా డెడికేషన్తో నేర్చుకొని ఇవి కంప్లీట్ చేసింది. ఈ ప్రసాదాలు కూడా చాలా చక్కగా కుదిరిని, చాలా బాగా చేసింది. అంతా వినాయకుడి మహత్యం అనుకుంటా. అదేవిధంగా ఈ వీటితో పాటు పులిహార, లడ్డూలు ఇవన్నీ కూడా ప్రసాదం కింద పెట్టడం జరిగింది. ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత, మండపం రెడీ అయిన తర్వాత అందరూ పూజలో కూర్చున్నాము. పూజలో కూర్చొని ప్రసాదాలన్నీ ఆ దేవుడి దగ్గర పెట్టి పూజ స్టార్ట్ చేసామండి. అదేవిధంగా ఈరోజు వినాయక చవితి మాకు వేరే విధంగా కూడా స్పెషల్. ఎందుకనంటే మా పాప స్కూల్లో జాయిన్ అయిన తర్వాత ఇదే మొదటి వినాయక చవితి. అందువల్ల మా పాప బుక్స్ కూడా ఈ వినాయకుడి దగ్గర పెట్టి పూజించడం జరిగింది. తనకి ఆ వినాయకుడు మంచి విద్యాబుద్ధులు కలగాలని మేమిద్దరం మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థించాము. ఈ విధంగా మేమే కాదండి, మా తల్లిదండ్రులు కూడా మా బుక్స్ అలా పెట్టి దేవుడికి ప్రార్థన చేసేవారు. అదే అలవాటుని మేము కొనసాగించాము. చాలా చాలా మంచిగా చేసుకున్నాము. అదేవిధంగా ఈ సంవత్సరం వినాయకుడిని మేము మట్టితో చేసిన వినాయకుడిని పూజించడం జరిగిందండి. మీరు కూడా మట్టితో చేసిన వినాయకుడిని పూజించండి. ఇది నా సజెషన్. ఎందుకంటే మట్టితో చేసిన వినాయకుడి వల్ల మన పర్యావరణానికి ఎటువంటి హాని ఉండదు. ఇది మా కంపెనీ వాళ్ళు ప్రజెంట్ చేశారు. మీరు ఈ వీడియోలో క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే వినాయకుడు మెల్లో మాల వేసామండి. ఈ మాల ఏంటని మీరు అనుకుంటున్నారా? ఇది జిల్లేడు పూలతో చేసిన మాల అండి. వినాయకుడికి జిల్లేడు పూలు అంటే చాలా ఇష్టం అని అంట. ఇది నాకు కూడా తెలియదు. మా ఆవిడ ముందుగా దీని గురించి తెలుసుకుని మరీ ప్రత్యేక శ్రద్ధతో ఈ జిల్లేడు పూలు కొనుక్కొచ్చి మరీ మాల చేసిందండి. దీన్ని బట్టి అర్థమవుతుండొచ్చు మా మిస్సెస్కి వినాయక చవితి మీద ఎంత డెడికేషన్తో, ఎంత ముందు హోంవర్క్ చేసింది అనేది. అలా పూజ అయిపోయిన తర్వాత దేవునికి నైవేద్యం పెట్టిన ప్రసాదం మొత్తం మా నైబర్స్ అందరికీ ప్రసాదాన్ని పంచడం జరిగిందండి. ఈ విధంగా పూజని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నామండి. అదే రోజు సాయంత్రం మా దగ్గరలో, మా కాలనీలో ఉన్న వినాయకుడి దగ్గరికి మా ఇంట్లో పూజ చేసిన వినాయకుడిని తీసుకెళ్ళి ఆ వినాయకుడికి ఇవ్వడం జరిగింది. పొద్దున్న నుంచి పూజలో కూర్చోమంటే రాను అన్న మా పాప వినాయకుడిని తీసుకెళ్ళాలి నాన్న అనేసరికి టక్మని లేచి వచ్చి చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసింది. ఊరేగింపు అంటే డ్యాన్స్ ఉండాలి కదా, ఏంటి లేదని మీరు ఆలోచిస్తున్నారా? మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. 11వ రోజు నిమజ్జనం రోజు మా పాప డ్యాన్స్తో మీ ముందుకు వస్తాం. సర్వే జన సుఖినో భవంతు.